ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది వెల్లడించారు. ఆక్సిజన్ పంపించే ట్యూబ్ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు. సొరంగంలో అడ్డుగా నీరు, బురద, బోరింగ్ మిషన్ పరికరాలు ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి పరిస్థితులు చాలా కఠినంగా మారాయని, 11వ కిలోమీటర్ దాటి లోపలికి వెళ్లలేకపోతున్నామని రెస్క్యూ టీమ్స్ అంటున్నాయి. 56 గంటలు అవుతున్నా 8 మంది ఆచూకీ దొరకడం లేదు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్. శశిరేఖ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద 3 రోజు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 3 మంత్రులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, ఈ 5 శాఖలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీం బృందాలుగా విడిపోయాయి. అంటే 3 షిఫ్ట్లకు సంబంధించి ఈ బృందాలు పనిచేస్తాయి. అంటే మొత్తం కూడా 5 శాఖలకు సంబంధించిన టీంలు 3 షిఫ్ట్ల వారుగా చూసుకున్నట్లయితే 15 టీంలు 24/7 సహాయక చర్యల్లోనే పాల్గొంటున్నప్పటికీ కూడా పురోగతి మాత్రం కూడా కనిపించే పరిస్థితి అయితే ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు అక్కడ పరిస్థితి అయితే తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. మొన్న సహాయక చర్యలలో పాల్గొనే సింగరేణి రెస్క్యూ టీం మాత్రమే 13.5 కిలోమీటర్ల మేర వెళ్ళగలిగింది. ఆ తర్వాత అక్కడ మొత్తం నీరు ఉండడంతో కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయం కోరింది. ఆ నేపథ్యంలోనే కేంద్రం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఈ 2 శాఖలకు సంబంధించిన రెస్క్యూ టీంను పంపించడం జరిగింది. ఇండియన్ నేవీ ఈ టీము సముద్రాలు, పెద్ద పెద్ద నదుల్లో కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ఈ టీం, కానీ ప్రస్తుతం అయితే ఈ టీం ఆక్సిజన్ పోతున్నప్పటికీ కూడా కేవలం 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ నల్లమల కొండల నుంచి కూడా మొత్తం కూడా నీరు ఊరుతుండడం, అదేవిధంగా మట్టి దిబ్బలు మొత్తం కూడా నీరు చేరినంతరం కూడా అక్కడ మొత్తం కూడా మట్టికి పేర్కొన్నటువంటి నేపథ్యంలో 12 కిలోమీటర్ల వరకు మాత్రమే రెస్క్యూ టీంలు వెళ్తున్నాయి. ఆ నేపథ్యంలోనే సహాయక చర్యలకైతే ఆటంకం అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం వరకు చాలా హోప్స్ ఉండేది. ఎందుకంటే టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను సేఫ్గా తీసుకొస్తామని కూడా నిన్నటి వరకు కూడా కొంత హోప్స్ ఉండేది. కానీ ఈరోజు మాత్రం కూడా ఆశలు ఆవిరైనాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే లోపలికి మాత్రం ఆక్సిజన్ అయితే ఏమాత్రం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో మొత్తం కూడా మట్టి కూరుకుని పోయినటువంటి నేపథ్యంలో అక్కడికి ఆక్సిజన్ అయితే వెళ్ళలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే అడవిల్లో ఎక్కడికైనా చిక్కుకున్న నేపథ్యంలో ఆకులు తినైనా బతకొచ్చు. కానీ ప్రస్తుతం అయితే సింగరేణి టీం చెప్తున్నటువంటి వర్షం ప్రకారం అక్కడ టన్నెల్ సంబంధించి అక్కడ ప్రస్తుతం అయితే ఆక్సిజన్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి అక్కడ మట్టి తప్ప ఇంకోటి కనిపించని పరిస్థితి. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి టీం చెప్తున్నటువంటి ప్రకారం, కాకపోతే టీమ్స్ బయటికి మాత్రం వెళ్ళేటువంటి ప్రాణాలతో వచ్చేది మాత్రం కష్టమే అని కూడా చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడారు. ఎవరైతే ఉత్తరాఖండ్ సంబంధించి ఆ ఉత్తరాఖండ్లో కూడా సరిగ్గా ఇటువంటి ప్రమాదమే జరిగినప్పుడు కల్కాన్కి చెందినటువంటి సంస్థ ఒక అంశు అనేటువంటి అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నటువంటి ఒక అంశుతో కూడా అప్రోచ్ కలవడం జరిగింది. అతను చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే అక్కడ సహాయక చర్యలు కొంత ఆటంకం కలుగుతున్నాయి. దీనికి కారణం నల్లమల కొండల్లో వచ్చినటువంటి నీటి ఊట, అదేవిధంగా మట్టు కూరుకుపోతున్న మట్టే కారణమని కూడా అక్కడ రెస్క్యూ టీంలో పాల్గొన్నటువంటి సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై కూడా ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తూ ఈ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కూడా 2 రోజుల నుంచి కూడా మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ టన్నెల్ ప్రాజెక్టు సంబంధించి అప్పట్లో కొన్ని వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది. ఈ టన్నెల్ సంబంధించి దాదాపు 43 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ ప్రాజెక్టుగా దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నాటి సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. టన్నెల్ సంబంధించి తవ్వకాలకు సంబంధించి నది దగ్గరికి శ్రీశైలం నది దగ్గరికి వచ్చేసరికి కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా నాడు చెప్పారు. అయితే ఆ ఇబ్బందులు ఏంటంటే సొరంగ మార్గంతో తవ్వేటటువంటి క్రమంలో కూడా నీటి ఊటలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచ నిపుణులతో చర్చించాల్సి వస్తుందని, చర్చించిన తర్వాతే కొన్ని టెక్నికల్గా సమస్యలు తలెత్తకుండా చూడాలని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. పైనుంచి ఏదైతే టన్నెల్ తవ్వుతున్న క్రమంలో పైనుంచి వెంటిలేషన్ కూడా ఉండాలని కూడా ఆనాటి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. కేవలం
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా బీఆర్ఎస్ చెందినటువంటి సీనియర్ నేతలే చెప్తున్నారు. దీనిపై కూడా 2 రోజుల నుంచి అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. మొత్తానికైతే ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా జరిగిన ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉందని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే 3 రోజులు గడుస్తున్నాయి. 3 రోజులు గడిచినప్పటికీ కూడా ఏమాత్రం పురోగతి లేకపోగా అక్కడ ఇష్యూ అంటే ప్రభావం మాత్రం ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొన్న 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళినటువంటి రెస్క్యూ టీం ప్రస్తుతం అయితే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్తుంది. నీటి ఊటలు వస్తున్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా మట్టి కూరుకుపోయిన నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొంత ఆలస్యం అవుతున్నాయి. ఈ మొత్తం కూడా పూర్తయ్యే వరకు కూడా 10 నుంచి 15 రోజులు పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సరే 10 నుంచి అయినా 10 రోజులైనా 15 రోజులైనా 20 రోజులైనా కానీ సహాయక చర్యలు పూర్తయిన కానీ ముందు మాత్రం ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్ అని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే అంటే ఇప్పటికే 90% పనులయ్యి కేవలం ఇంకా 10% పనులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ముందు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయని కూడా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.